మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్. పేపర్ ముచ్చటకు స్వాగతం. ఈరోజు ప్రధాన పేపర్లో వచ్చినటువంటి బ్యానర్ ఐటమ్స్ ఒకసారి చూసి వాటిని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ఈనాడు పత్రికను చూసినట్లయితే ఈనాడులో హుస్నాబాద్ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, డీకే అరుణ, ప్రదీప్ రావు, రఘునందరావు అనేది బ్యానర్ ఐటమ్ వచ్చింది. నిన్న జరిగినటువంటి తొలి విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హుస్నాబాద్ సభకు వచ్చిన విషయం మనకి తెలిసింది. దానికి సంబంధించినటువంటి ఫోటోతో సహా బ్యానర్ ఐటమ్ వచ్చింది ఈనాడులో. అదేవిధంగా ఉద్రిక్తంగా కాంగ్రెస్ జంగ్ సైరన్, రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతల గృహ నిర్బంధం, వలయాలను ఛేదించుకొని ఎల్బీనగర్ చేరిన కార్యకర్తలు, లాఠీ చార్జ్లో పలువురికి గాయాలు, నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పీసీసీ పిలుపు అనేది బ్యానర్ ఐటమ్గా వచ్చింది. నిన్న నిరుద్యోగులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేయాలనే ఉద్దేశంతో నిరుద్యోగ జంగ్ సైరన్ అనేది దిల్సుఖ్ నగర్ ధర్నా రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర నుంచి ఎల్బీనగర్ అమరుడు శ్రీకాంతాచారి విగ్రహం వరకు చేపట్టినటువంటి ర్యాలీని పోలీసులు ఎక్కడికడికి అడ్డుకున్నారు. ముందస్తుగా అరెస్టులు చేసిన విషయం మనకి తెలిసిందే. ఎమ్మెల్యే సీతక్క దగ్గర నుంచి రేవంత్ రెడ్డి అందరినీ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి బయటికి రాకుండా చేసిన పరిస్థితి కనపడింది. అయినా కానీ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అమరవీర మన శ్రీకాంతాచారి విగ్రహం దగ్గరికి చేరుకొని వాళ్ళ నిరసన అనేది వ్యక్తం చేసిన విషయం మనం చూసాం నిన్న. ఉచిత వైద్యంపైనే తొలి సంతకం, ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల గెలుపు అనంతరం జైత్ర యాత్ర పేరుతో కొనసాగిస్తానని వెల్లడి, తెలంగాణ కేసీఆర్ కుటుంబం పాలైందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్న విషయం ప్రధానంగా ఈనాడులో వచ్చింది. న్యాయ వ్యవస్థలో మహిళల పాత్ర పెరగాలి, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆకాంక్ష, జడ్జీల నియామకం పూర్తి చేస్తే అందరికీ సత్వర న్యాయం, కేంద్రం ఇందుకు సహకరించాలి, సిజేఐ జస్టిస్ ఎస్వి రమణకు వినతి, 2-3 రోజుల్లో పూర్తి చేస్తామన్న న్యాయమంత్రి రిజూజ్. అంటే న్యాయ వ్యవస్థలో మహిళల పాత్ర కూడా అగ్రభాగాన ఉండాలి అనే విషయంతో రామ్నాథ్ కోవింద్ గారు చెప్పినటువంటి వార్త అనేది ఈనాడులో వచ్చింది. ఇంకొకటి, విడిపోతున్నాం, నాగ చైతన్య సమంత సంయుక్త ప్రకటన. అంటే ముఖ్యంగా నిన్న సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అనేది ఏంటికంటే అంటే మీడియా కూడా బాగా అతిగా చేస్తుంది అనేది సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది. అంటే దానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకు అంటే నాగార్జున కొడుకు అయినటువంటి నాగ చైతన్య, హీరోయిన్ సమంత వీళ్ళు విడాకులు తీసుకుంటున్నాం అనేది నిన్న అఫీషియల్గా ప్రకటించారు ట్విట్టర్ వేదికగా. అయితే చాలా బాధాకర విషయం ఏంటంటే వాళ్ళ పర్సనల్ లైఫ్, అంటే రోజు ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు, విడిపోతుంటారు, అది సర్వసాధారణం. ఇది ప్రపంచంలో ఇంకొక వింత అన్నట్లు నిన్న మీడియా మొత్తం కంప్లీట్గా, అంటే ఆ ట్విట్టర్లో వాళ్ళు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మిడ్ నైట్ వరకు కూడా మీడియా 90% అంటే రేటింగ్స్ కోసమో లేకపోతే వాళ్ళ తాపత్రయం ఏమో కానీ చాలా అంటే చూసే ప్రజలకు కూడా ఇది అసలు మనకి అనవసరమైన మ్యాటర్, కానీ ఈ మ్యాటర్ని ఎందుకు అందరినీ ఇట్లా ఇన్వాల్వ్ చేయడం అనే విషయాన్ని కూడా చాలా చేదరించుకున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు ప్రజల కోసం ప్రతిపక్షాలు పోరాడుతున్న విషయం కూడా నిన్న జరిగింది. ఒకవైపు బండి సంజయ్ పాదయాత్ర కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగుల కోసం రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి కార్యక్రమం కావచ్చు. అంటే వీటి మీద ఎటువంటి ఫోకస్, అంటే ప్రతిపక్షానికి కూడా ఇవ్వాలి కొద్దిగా, మీడియా అనేది కొద్దిగా ఇవ్వాలి. సరే, అంటే ఎవరికి ఉండే లెక్కలు వాళ్ళకు ఉంటాయి, అది పక్కన పెడితే ఈ న్యూస్ ఇచ్చినా ఇవ్వకపోయినా దీనికి సంబంధించినటువంటి న్యూస్ వల్ల సమాజానికి కానీ సామాన్య ప్రజలకు కానీ ఒరిగిందేమీ లేదు. అది ఒక ఇంటి విషయం, ఆఫ్టర్ ఆల్ ఒక ఇంటి విషయం, అది ఒక ఇంటికి సంబంధించినటువంటి విషయం, అది కాన్ఫిడెన్షియల్ విషయం ఇంటికి సంబంధించినటువంటి. అంటే వాళ్ళు ఉంటారా విడిపోతారా వాళ్ళ వ్యక్తిగతం, ఇద్దరి జీవితాల్లో వాళ్ళ వ్యక్తిగతం. వాళ్ళ జీవితంలో తొంగి చూసే అవకాశం మీడియాకి కానీ
ఇంకా ఎవరికి కానీ లేదు వాస్తవానికి. కానీ నిన్న ఈ రేటింగ్ల కోసం చాలా దురదృష్టకరమైన సిచ్యువేషన్. ఈ రేటింగ్ల కోసం దాదాపు 10 గంటలు నాన్ స్టాప్ కవరేజ్ ఇచ్చినటువంటి సందర్భం. అంటే దాని గురించి చర్చలు ఇవి. సమాజం ఎటుపోతుంది అనేది మనం ఆలోచించాలి. సోషల్ మీడియా వేదికగా నిన్న చాలా అంటే నెటిజన్స్ కానీ సామాన్య ప్రజలు కానీ చాలా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఇకనైనా కానీ మనం సమాజానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడే, అంటే మనం మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయకూడదు అంటారు చూసారా, సమాజానికి ఉపయోగపడే ఏ పనైనా కానీ ఫోకస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా మీడియాలో నిన్న సోషల్ మీడియాలో చాలా విపరీతమైన మెసేజ్లు కానీ ట్రెండ్స్ జరిగాయి. సో అది మీడియా కూడా ఆలోచించుకోవాల్సిన విషయం అది. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, రంగురంగుల బతుకమ్మ చీరలు విరబూసిన నవ్వులు, రంగురంగుల చీరలు అతివలను మరిపించాయి. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని సర్కారు సారెను అందుకున్న మహిళలు సంబరపడ్డారు. నల్గొండ మండలం చందనపల్లిలో బతుకమ్మ చీరలు తీసుకొని మురిసిపోతున్న మహిళలు అని చెప్పేసి నమస్తే తెలంగాణలో బ్యాన్ ఐటమ్ వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే, బతుకమ్మ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత సారథ్యంలో ఉన్నటువంటి తెలంగాణ జాగృతి, ఆ జాగృతి ప్రతి ఉద్యమం దగ్గర నుంచి ప్రతి బతుకమ్మ సందర్భంగా ఒక పాటను రూపొందించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. అదేవిధంగా ఆ ఆనవాయితీని ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళినట్టు మనకు కనపడుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ప్లస్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిస్తున్నటువంటి బతుకమ్మ పాటను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందిస్తున్నారు. అది రిలీజ్ అయితే ఎట్లా ఉంటుందో చూడాలి. ఈటెలతో రేవంత్ మిలాఖత్, బీజేపీకి మేలు చేసేలా కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక, ఉప ఎన్నికల్లో స్థానికేతరుడికి టికెట్ కేటాయింపు, హుజూరాబాద్లో పీసీసీ చీఫ్ రాజకీయం, అస్సాం పార్టీ నిర్ణయంపై శ్రీనుల అసంతృప్తి. ఇప్పుడున్నటువంటి అంటే ఇప్పుడు బతుకమ్మ దసరా పండుగ కంటే ఎక్కువ హాట్ టాపిక్గా ఉన్నది హుజూరాబాద్ అని చెప్పుకోవచ్చు. హుజూరాబాద్ విషయంలో అధికార పార్టీ కానీ, అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ వర్సెస్ బీజేపీ పార్టీ, అంటే కేసీఆర్ వర్సెస్ ఈటెల మధ్యలో పోటీ నెలకొందనేది అన్ని సర్వేల సారాంశం. కానీ నిన్న ఏమైంది, కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని ఎంపిక చేసింది. కానీ ఈ అభ్యర్థికి సంబంధించినటువంటి అంటే లాలూచి పడ్డారు. ఈటెలతో రేవంత్ లాలూచి పడ్డారు. ఎందుకు లాలూచి పడ్డారు అంటే, అక్కడ కొండా సురేఖ లాంటి గట్టి క్యాండిడేట్ను పెడితే ఆ ఓట్లు చీలిపోయి మన టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేది సర్వేలు కూడా చెప్పినాయి. అయితే దానికి సంబంధించి బీజేపీకి లబ్ధి చేకూరేలా ఒక అంటే నాన్ లోకల్ క్యాండిడేట్ని పెట్టారు. అంటే ఈటెల ఓటు బ్యాంకు చెల్లా చెదురు కాకుండా చూశారు. అంటే ఈటెల గెలుపుకి ఇండైరెక్ట్గా రేవంత్ సపోర్ట్ చేశారు అనేది టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న ఆరోపణలు. దాంట్లో నిజం ఎంత ఉన్నాయో అదేనేది రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. 2 వ్యాపారాలు చేసుకోవచ్చు, బృందంగాను యూనిట్ పెట్టుకోవచ్చు, రూ. 10 లక్షల వ్యయం వరకు మీ ఇష్టం, లబ్ధిదారులకు ప్రత్యేక ఖాతా తెరవాలి, దళిత బంధు మార్గదర్శకాలు విడుదల. అంటే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ దళిత బంధు ఏదైతే ఉందో దానికి సంబంధించి అంటే ఏ బిజినెస్లు చేసుకోవాలి, వాళ్ళు ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే 10 లక్షలకు ఏ బిజినెస్ చేసుకోవాలనే విధంగా గైడ్లైన్స్ విడుదల చేసింది. అంటే ఒక యూనిట్గా, ఒక బృందంగా, ఒక 4-5 కలిసి, అంటే ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ అవసరం పడుతుంది. కొంచెం పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కావాలి అంటే 40-50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలంటే మినిమం ఒక 4-5 కలిసి ఒక బృందంలాగా పెట్టుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు జారీ చేసినది నమస్తే తెలంగాణలో వచ్చింది. అదేవిధంగా పచ్చదనపు ప్రతిధ్వని, హరిత నిధిపై అందరిలోనూ నూతన ఉత్సాహం, శుభారంగం చేసిన వనజీవి రామయ్య, 20 టన్నుల ఎర్రచందనం దుంగల విరాళం, నిధికి జమ చేసేందుకు ఉద్యోగులు ముందుకు,
ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల హర్షం, మేము సైతం అంటున్న ప్రైవేట్ కళాశాలలో. ఖమ్మం జిల్లా రఘునాథపల్లిలో పాపటపల్లిలో విరిచిన హరిత రహదారి అని చెప్పేసి ఎవరైతే మనకి పద్మశ్రీ వనజీవి రామయ్య ఈయన దాదాపు కొన్ని లక్షల మొక్కలు నాటిన విషయం మనకి తెలిసిందే. ఈయనకి గతంలో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించుకున్న విషయం కూడా తెలిసిందే. ఆయన ఏమన్నారంటే, హరితహారంలో కొన్ని కోట్ల మొక్కలు తెలంగాణ గడ్డపై జీవం పోసుకునేలా చేసిన సీఎంకు చేతులెత్తి మొక్కుతున్నా, హరిత ఉద్యమాన్ని కరెన్సీపై ముద్రించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్రం డిమాండ్ చేస్తున్నా అని చాలా మంచి సజెషన్ ఇచ్చారు పద్మశ్రీ వనజీవి రామయ్య. దానికి సంబంధించినటువంటి బ్యానర్ ఐటెం నమస్తే తెలంగాణలో వచ్చింది. అదేవిధంగా అవును విడిపోతున్నాం, విడాకులు తీసుకున్న నాగ చైతన్య సమంత అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి బ్యానర్ ఐటెం కూడా నమస్తే తెలంగాణలో వచ్చింది. ఇంకా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, విద్య వైద్యం ఫ్రీ, ముఖ్యమంత్రి ఎవరైనా దీనిపైనే తొలి సంతకం, బీజేపీకి అధికారం ఖాయం, టీఆర్ఎస్ పాలన అంతానికి ఇదే తుదిపోరు, పాదయాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు, ఏడుస్తూ తమ బాధలను చెప్పుకున్నారు, గణేష్ వేడుకలను జరుపుకోలేని పరిస్థితి, మజ్లిస్తో తాలిబన్ల రాజ్యం, టీఆర్ఎస్తో రజాకర్ల రాజ్యం, బీజేపీతోనే రామరాజ్యం, ప్రజా సంగ్రామ యాత్ర సభలో సంజయ్, కేసీఆర్ కుటుంబానికే నిధులు నియామకాలు అన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, జనసంద్రమైన ఉస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తా, స్మృతి సంజయ్ అభివాదం అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్గా వచ్చింది. అంటే బండి సంజయ్ ఎప్పుడు తీసుకున్నట్లయితే అంటే తన లైన్ ఏదైతే హిందూ ముస్లిం లైన్ ఏదైతే తీసుకుంటారో అదే లైన్ని కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా గణేష్ వేడుకలను జరుపుకుంటే ఒక సెంటిమెంట్ని రగిల్చే విధంగా, ఒక సెంటిమెంట్ని రగిల్చే ఆ సెంటిమెంట్ని క్యాష్ చేసుకునే విధంగా బండి సంజయ్ ప్రయత్నిస్తుంటారు, అది మనకు తెలిసిందే. దానికి సంబంధించి అంటే మజ్లిస్తో తాలిబన్ల రాజ్యం, టీఆర్ఎస్తో రజాకర్ల రాజ్యం, బీజేపీతోనే రామరాజ్యం, అంటే సెంటిమెంట్ని రగిలించే విధంగా తన ప్రసంగాలు ఉంటాయి. ఆ విషయం మనం చూస్తూనే ఉంటాం. నిన్న మీటింగ్లో కూడా కొత్తగా కాకుండా అంటే ఈ అభివృద్ధిపై కాకుండా నిన్న కూడా అదే తీసుకోవడం కూడా నిన్న కొంచెం రెగ్యులర్గా ఉన్నటువంటి సామాన్యులు కొద్దిగా డిసప్పాయింట్ అయినట్టు తెలుసుకోవచ్చు. అంటే ఎవరైతే కేంద్ర మంత్రులు ఎవరైతే వస్తారో తెలంగాణకు కొన్ని నిధులు ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు విమోచన దినోత్సవం అధికారికంగా ఎందుకు జరుపుకోలేదు, అది అయిపోయింది, అది ఓడిచిన ముచ్చట, అది అయిపోయింది. సరే, దానికి సంబంధించి ఏ కార్యాచరణ చేస్తారు అధికార పార్టీ కానీ, ఇది బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, అదనేది అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అప్రస్తుతం. సో అంటే తెలంగాణకు సంబంధించి నిరుద్యోగుల కోసం కానీ, రైతుల కోసం కానీ, సామాన్యులకు కానీ, కరోనా వల్ల వీధి పాలైనటువంటి వ్యాపారులకు కానీ అంటే ఏ విధంగా మేము సహాయం అందిస్తామనే విషయం కేంద్ర మంత్రులు చెప్పినట్టయితే ఇంకా బాగుండేది. దానికి సంబంధించి నిధులు తెచ్చి ఇగో మేము ఇలా చేశాము, రాష్ట్ర ప్రభుత్వము ఇంకా మేల్కోలేదు, వాళ్ళు కూడా ఇలా చేయాలి అనేది చెప్తే ఇంకా ప్రజల్లోకి బాగుంటుంది. కానీ జనాలు కూడా ఇప్పుడు ఈ మీటింగ్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విషయానికి మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో నిరుద్యోగులు ఎక్కువయ్యారు, నోటిఫికేషన్ వేయాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. అదే టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, కేంద్రంలో 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి అని అంటున్నారు. దీనికి సమాధానం వీళ్ళ దగ్గర లేదు, దీనికి సమాధానం వీళ్ళ దగ్గర లేదు. అంటే అక్కడతో చర్చ ఆగిపోతుంది. అంటే ఇది ఓన్లీ స్టేట్మెంట్స్ కోసమే తప్ప ప్రజలకు కానీ, నిరుద్యోగులకు కానీ, సామాన్యులకు కానీ ఎటువంటి ఉపయోగం లేదు అనేది ప్రజలలో ఒపీనియన్ వచ్చింది. ఎందుకు అంటే ఆ మీటింగ్లో మీరు ఇష్టం వచ్చిన మాట్లాడతారు, ఈ మీటింగ్లో ఇష్టం వచ్చిన మాట్లాడతారు. చూసే ప్రజలు కూడా చాలా పోతే వీళ్ళు ఇట్లనే మాట్లాడుకుంటారు అనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య మనం ఓపెన్ చేయాలని చూసినాం, నువ్వు రాజీనామా చేయమంటే నువ్వు రాజీనామా చేయి, నేను సీఎం రాజీనామా చేస్తే ఎమ్మెల్యే రాజీనామా చేస్తా అంటారు. అంటే వాళ్ళు రాజీనామా చెయ్యరు, వీళ్ళు చేయరు. బట్ కాకపోతే ఏంటంటే ఇదేదో టైంపాస్ రాజకీయం విధంగా అంటే మీడియాలలో హైప్ వచ్చే విధంగా చేస్తున్నారు తప్ప సామాన్య ప్రజలకి ఒరిగింది ఏమి అనేది సామాన్య ప్రజలు అడుగుతున్నటువంటి క్వశ్చన్. దీనికి సమాధానం వాళ్ళే చెప్పాలి. విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతల అరెస్టులు, శ్రీకాంతాచారి విగ్రహం వద్ద వెళ్లకుండా అడ్డగింత, పోలీసులతో నేతల వాగ్వాదం, తోపులాట, లాఠీ ఛార్జ్, రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసుల మోహరింపు, బైఠాయించే రేవంత్ రెడ్డి నిరసన, శ్రీకాంతాచారి కసబా, మేము టెర్రరిస్టులమా, నివాళులు అర్పించవద్దా, కేసీఆర్ కేటీఆర్లని పొగడాలా, రేవంత్ రెడ్డి అన్న విషయం
ఈయన ఆంధ్రజ్యోతిలో బ్యాన్ ఐటమ్ వచ్చింది. ఐసీయూలో ఎన్ఎస్యూఏ రాష్ట్ర అధ్యక్షుడు హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరు వెంకట్ నిన్న చిన్న తోపులాట లాటరీ ఛార్జ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ విద్యార్థి నిరుద్యోగ సంఘ జంగు సైరన్ దానికి సంబంధించిన కార్యక్రమంలో దానికి సంబంధించి నిన్ననే హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ తీవ్ర అస్వస్థకు గురయ్యి కొత్తపేట ఓమ్ని హాస్పిటల్లో జాయిన్ అయిన విషయం మనకు తెలిసిందే. దానికి సంబంధించినటువంటి ఫోటోతో సహా బ్యాన్ ఐటమ్ వచ్చింది ఆంధ్రజ్యోతిలో. ఇక శాసనసభ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న స్పీకర్ పోచారం, శాసనమండలి ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి తదితరులు. బాపుఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, గాంధీభవన్ నివాళులర్పిస్తున్న మాణిక్యం ఠాగూర్, రేవంత్ రెడ్డి. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారి విగ్రహానికి పూలమాలనేసి నివాళులర్పిస్తున్నటువంటి సంబంధించినటువంటి ఫొటోస్ ఆంధ్రజ్యోతిలో బ్యాన్ ఐటమ్ వచ్చాయి. అదేవిధంగా చిన్నారులకు ఆకలి పరీక్షలు, సమస్యలున్న వారు ఎన్ఆర్సీకి తరలింపు, 60% మహిళల్లో రక్తహీనత, జాతీయ సగటు కంటే ఎక్కువ, పోషకాహార లోపమే ప్రధాన కారణం, 8 నెలల్లో పరిస్థితికి కొలిక్కి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు. అలా విధులు విధానాలు ఎలా ఉండాలి అనేది చెప్పి ఏం చేయాలనేది ఇక్కడ ఇచ్చారు. సిబ్బంది అంటే అంగన్వాడీ టీచర్స్ అంటే ఏం చేయాలంటే పిల్లల బరువు ఎత్తు చూడాలి, వారికి బాలామృతం అందజేయాలి, తల్లులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి, ప్రతి వారం పిల్లల ఆరోగ్య పరిస్థితిపై నివేదికలు ఇవ్వాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్లకు దీనికి సంబంధించినటువంటి బాధ్యతను అప్పగించారు. అదేవిధంగా ఆశా కార్యకర్తలకు ఏమి చేశారంటే శ్యామ్ మామ్ పిల్లలున్న ఇంటిని ప్రతి వారం సందర్శించాలి, వారి పరిస్థితిని ఫాలోఅప్ చేయాలని చెప్పేసి ఆశా కార్యకర్తలకి దీనికి సంబంధించినటువంటి పనిని అలాట్ చేయడం జరిగింది. ఏఎన్ఎం విషయానికి వస్తే తీవ్రత ఉన్న పిల్లలకు వైద్య సహాయం అందించాలి, అవసరమైన పిల్లలకు ఎన్ఆర్సీకి పంపించాలి, అవసరమైతే వారికి మరిన్ని పరీక్షల కోసం మెడికల్ ఆఫీసర్ల వద్దకు తీసుకెళ్ళాలి, శ్యామ్ చిన్నారులకు యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. అంటే పిల్లలకు సంబంధించినటువంటి ఆహార లోపం వల్ల కావచ్చు, పోషకాహార లోపం వల్ల కావచ్చు, వాళ్ళ ఉన్నటువంటి రక్తహీనతను, వాళ్ళకు ఉన్నటువంటి వీక్నెస్ తగ్గించడానికి చిన్నారులకు ఆకలి పరీక్షలు నిర్వహించి వారికి సంబంధించినటువంటి ఏ డిసీజ్ ఉందో దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి మంచి పోషకాహారం ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనబడుతుంది. ఇంకొక బ్యానర్ ఐటమ్ చూద్దాం ఆంధ్రజ్యోతిలో. రాంగ్ రూట్లో కేటీఆర్ కార్ అడ్డుకున్న ట్రాఫిక్ ఎస్ఐ, టీఆర్ఎస్ శ్రేణుల అభ్యంతరం, వాహనంలో లేని మంత్రి, నెటిజన్లో మిశ్రమ స్పందన. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అని మనం చెప్పుకున్న విషయం తెలిసిందే. అయితే రాంగ్ రూట్లో కేటీఆర్ కాన్వాయ్ అంటే కేటీఆర్ దాంట్లో లేరు, కానీ ఆ కాన్వాయ్ వస్తుంది. దానికి సంబంధించినటువంటి ట్రాఫిక్ ఎస్ఐ అడ్డుకున్నారు. అది ట్రాఫిక్ ఎస్ఐ అడ్డుకున్నందుకు టీఆర్ఎస్ శ్రేణులు వాగ్వాదం దిగినటువంటి ఫోటో సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్గా వచ్చింది. తూతూ మంత్రంగా గాంధీ జయంతి, గవర్నర్ మంత్రులు వెళ్ళిపోగానే ఏర్పాట్లను తొలగిస్తారా, బాపుఘాట్ వద్ద విహెచ్ మరిశేషరెడ్డి నిరసన. తూతూ మంత్రంగానే గాంధీ జయంతి జరిగింది, గవర్నర్ మంత్రులు వెళ్ళిపోగానే ఏర్పాట్లను తొలగిస్తారా అని చెప్పేసి బాపుఘాట్ వద్ద వి హనుమంతరావు, కాంగ్రెస్ నేత వి హనుమంతరావు, మరిశేషరెడ్డి నిరసన తెలిపినటువంటి బ్యాన్ ఐటమ్ వచ్చింది. ఇక నకిలీ బీమా పత్రాల దందా, అసలైన పత్రాలను తయారు చేస్తున్న దళారులు, పరీక్షల్లో పూర్తిగా పరిశీలించని ఎంవీఐలు, కొందరు అధికారులకు భాగస్వామ్యం, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఓ కార్యాలయాల్లో దందా, అధికారుల చేతివాటం, ఆరోపణలు. దీని నకిలీ బీమా సంబంధించినటువంటి గతంలో కూడా ఆరోపణలు వచ్చినాయి మనకి. ఎల్ఐసిలో గతంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వచ్చిన విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు మోటార్ వెహికల్స్ సంబంధించినటువంటి ఈ బీమా పత్రాల్లో అక్రమ పత్రాలు సృష్టించి దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కాజేస్తున్నారని చెప్పేసి బ్యాన్ ఐటమ్ మనం చూసాం. వెంకట్కే టికెట్ అధిష్టానం ఓకే ప్రకటించిన ఏఐసిసి, హుజురాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం బల్మూరి. విద్యార్థి రాజకీయం నుంచి బల్మూరి వెంకట్ రాజకీయ ప్రస్తావాన్ని ఎన్ఎస్యూఐ నుంచి ప్రారంభించారు. 2015 నుంచి 2 పర్యాయాలు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా, మధ్యలో కొద్ది రోజులు జాతీయ కార్యదర్శిగా కొనసాగారు. ఆయన వైద్య విద్యను చదివారు అని చెప్పేసి బ్యాన్ ఐటమ్ వచ్చింది. తెలంగాణలోనూ ప్రజాప్రస్థానమే, షర్మిల పాదయాత్రకు నామకరణం. ప్రజాప్రస్థానం అనేది షర్మిల సంబంధించినటువంటి పాదయాత్ర టైటిల్ ఖరారు చేసింది నిన్న షర్మిల పార్టీ. నేడు కొస్గిలో బీసీ గౌరవ సభ, దానికి సంబంధించినటువంటి బ్యాన్ ఐటమ్ మనం చూసాము.
ఎల్లుండి సడక్ బండ్ మరో తెలంగాణ ఉద్యమంలో పోడు రైతుల పోలికేక కోదండరాం. పోడు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్తో ఈ నెల 5న సడక్ బండ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. భద్రాచలం నుంచి అసురాపేట వరకు రోడ్లను దిగ్బంధం ఇస్తామని చెప్పారు. భూపాలపల్లిలో ఈ రైతుల కోసం పోడు రైతుల పొలికేక అని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో సడక్ బండ్ ఎట్లయితే సక్సెస్ చేశారో అదేవిధంగా సక్సెస్ చేయాలని కోరుకున్నట్టు కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఇంకొక విషయం, భర్త కూడా ఆయన అయిపోయాయి. మాట జారిన ఎమ్మెల్యే రాజయ్య బతుకమ్మ చీరల పంపిణీ సందర్భంగా వ్యాఖ్యలు. చీరల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజయ్య దీనికి సంబంధించి వచ్చింది. శ్రీకాంతచారి కసబా మేము టెర్రరిస్టులం అని చెప్పేసి ఎందుకు నిర్బంధించారని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి ఈ సభ ర్యాలీకి వెళ్లకుండా అడ్డుకున్నటువంటి సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు. విద్య వైద్యం ఫ్రీ. హుస్నాబాద్లో సంజయ్ ప్రసంగించే ముందు కార్యకర్తలకు సీఎం నినాదాలు చేశారు. దీంట్లో వారిని సంజయ్ వారించారు. సీఎంను చేస్తా అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ అప్పుడే సీఎం దగ్గరికి వచ్చిన పరిస్థితి నెలకొంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రజాసంఘం సభకు హాజరైన జనం వేదికపై మాట్లాడుతున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దీనికి సంబంధించినటువంటి బ్యాన్ ఐటమ్ వచ్చింది. తెలంగాణలో అవినీతి నియంతృత్వ పాలన, సంజయ్ యాత్రతో ఈ ప్రభుత్వానికి చర్మగీతం, రైతులకు పంట నష్ట పరిహారం ఏది, టీఆర్ఎస్కు కారున్న స్టీరింగ్ ఎంఎం చేతిలో ఉందనేది కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. భారీగా తరలి వచ్చినటువంటి బీజేపీ శ్రేణులు అని చెప్పి కూడా జ్యోతిలో వచ్చింది బ్యాన్ ఐటమ్. నాపై దాడికి కుట్ర చేస్తున్నారేమో, హుజురాబాద్లో ప్రజలే నాకు అండ, ఆశా టీచర్లు ఆయాల భర్తలకు బెదిరింపులు, నాతో తిరిగితే ఉద్యోగం తీసేస్తామని హెచ్చరికలు, అధికారులు పిచ్చి పనులు చేస్తే భరతం పడతాం. మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ అంటే నా మీద నేనే దాడి చేయించుకుంటున్నానని టీఆర్ఎస్ మంత్రులు అంటున్నారు. 13-14 తేదీల్లో దాడి జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదంతా చూస్తే నాపై దాడికి ఏమన్నా కుట్ర చేస్తున్నారేమని అనుమానం కలుగుతుంది అని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల వ్యాఖ్యానించారు. మనం చూసినట్లయితే ఎలక్షన్స్లో సెంటిమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యింది. మనం గతంలో చూసాము. ఈ మధ్యన జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లో కూడా దీది మమతా బెనర్జీ ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ వీల్ చైర్లో అంటే కాలుకి ఏదో దెబ్బ జరిగి కట్టుతో ఉన్నటువంటి వీల్ చైర్లో ఉండి సభలో పాల్గొనడం, ప్రసంగించడం, ప్రజలలో ఒక సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేసి ఆమె సఫలీకృతమైంది. సేమ్ అంటే ఆ ఎలక్షన్స్ ఎప్పుడైతే రిజల్ట్ వచ్చాయో 2 days తర్వాత వెంటనే ఆమె జనరల్ నడుచుకుంటూ వీల్ చైర్లు కాక నడుచుకుంటూ వెళ్ళింది. అంటే అది మొత్తం ఒక డ్రామా లాగా పీకే ప్రశాంత్ కిషోర్ ఆడిన స్కెచ్ లాగా ప్రజలు మొత్తం చూశారు. అదొక సెంటిమెంట్ అది జరిగింది. సేమ్ గతంలో దుబ్బాక విషయానికి వస్తే దుబ్బాక ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే రఘునందర్ రావు పోటీలో ఉన్న సందర్భంలో ఆయన చేతికి ఒక కట్టు అంటే ఒక సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు. ఆయన కూడా సఫలీకృతం అయ్యారు. సేమ్ ఇదే సెంటిమెంట్ని ఈటెల రాజేందర్ వాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 13-14 తేదీలో దాడి జరగచ్చు. ఆ దాడిలో అతనికి అంటే ఎవరైతే ఈటెల రాజేందర్ ఉన్నారో ఆయనకి ఏదైనా గాయం కావచ్చు. ఆ కట్టు కట్టుకొని ఐసీయూలో ఉండి ప్రజాన్ని కొంగు పట్టుకొని ఈటెల రాజేందర్ మిస్సెస్ జమున ఎవరైతే ఉన్నారో ఆమె ఓట్లు అడగచ్చు, సెంటిమెంట్ని రగిల్చే ప్రయత్నం చేయొచ్చు అనేది అంటే టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న ఆరోపణలు. ఏది ఏమైనా కానీ ప్రజలు చాలా తెలివివంతులు, విద్యావంతులు. ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తిస్థాయి ఆలోచించి తీసుకుంటారు. హుజురాబాద్ విషయంలో కూడా అట్లానే తీసుకుంటారని ఆశిద్దాం. పోలీసులు లాఠీచార్జ్, పలువురు గాయాలు. కాంగ్రెస్ నేతలపై లాఠీచార్జ్ చేస్తున్న పోలీసులు అని చెప్పి బ్యాన్ ఐటమ్ వచ్చింది. నిరుద్యోగ యువతకు అండగా నిలవడం నేరమా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నేడు కేటీఆర్ దిష్టిబొమ్మల దహనానికి టీపీసీసీ పిలుపు. విద్యార్థి నిరుద్యోగ జంగు సైరన్ను పోలీసులు అడ్డుకోవడం, లాఠీచార్జ్ చేసిన నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో అంబేద్కర్, గాంధీ విగ్రహాల ఎదుట సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల దిష్టిబొమ్మలను దహనం చేయాలని పార్టీ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన సంబంధించిన బ్యాన్ ఐటమ్ వచ్చింది. ఒంటిపై కిరోసిన్ పోసుకున్న ఓయూ నేత కళ్యాణ్ అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు. జంగ్ సైరన్ ర్యాలీకి వెళ్తున్న యూత్ కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ చేస్తున్న పోలీసులు. దీనికి సంబంధించినటువంటి బ్యాన్ ఐటమ్ మనం జ్యోతిలో చూసాము, ఆంధ్రజ్యోతిలో. ఇక వెలుగులో చూసినట్లయితే హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరు వెంకట్ ప్రకటించిన పార్టీ హైకమాండ్ అనేది బ్యాన్ ఐటమ్ వచ్చింది. గాంధీజీ, శాస్త్రిజీ మిమ్మల్ని మర్మం అనేది దానికి సంబంధించినటువంటి బ్యాన్ ఐటమ్ వచ్చింది. టీఆర్ సంతానికి ఆఖరి పోరాటం. హుజురాబాద్లో ఆ పార్టీ బాక్సుల బద్దలు కొడదాం.
మేము అధికారంలోకి వస్తే తొలి సంతకం విద్యా వైద్యం పని అని బండి సంజయ్ చెప్పినట్లు వెలుగులో బ్యానర్ ఐటమ్ వచ్చింది. కంపెనీలకు దళిత బంధు పైసలు కలెక్టర్ చెప్తేనే స్కీమ్ అమలుకు గ్రౌండింగ్ గైడ్లైన్స్ విడుదల, లబ్ధిదారులకు హెల్ప్ చేసేందుకు రిసోర్స్ టీంలు అని చెప్పేసి దానికి సంబంధించిన బ్యానర్. అంటే వాళ్ళు ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ బిజినెస్ చేయాలి, దానికి సంబంధించి వాళ్ళ గైడెన్స్ అండ్ ఒక టీం వీళ్ళకి అవుట్సోర్సింగ్ టీం వీళ్ళకి చెప్తుంది అనేది గైడ్లైన్స్ విడుదల చేశారు. దానికి సంబంధించినటువంటి ఐటెం వచ్చింది. జంగ్ సైరన్లో టెన్షన్, ఎక్కడెక్కడ కాంగ్రెస్ నేతల అరెస్టులు, నిర్బంధాలు, రేవంత్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు, హౌస్ అరెస్ట్, పోలీసులను దాటుకొని వెళ్లి శ్రీకాంత్ చారి విగ్రహానికి యూత్ కాంగ్రెస్ నివాళులు, లాఠీ చార్జ్లో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకటకు తీవ్ర గాయాలు, ఓ కార్యకర్తకు విరిగిన చేయి, ఒంటిపై పెట్రోల్ పోసుకొని విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం చేసినటువంటి సంబంధించినటువంటి వార్తను ప్రధానంగా వెలుగులో ప్రచురించినటువంటి విషయం చూస్తున్నాం. ఇక తెలుగు అకాడమీ స్కామ్, బ్యాంక్ మేనేజర్ అరెస్ట్. తెలుగు అకాడమీలో ఫిక్స్డ్ డిపాజిట్ల స్కామ్లో యూపీఏ మేనేజర్ షేక్ మస్తాన్ వలీ సాహెబ్, ఏపీ మర్కమ్ టైటిల్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ సుబ్బారావును అరెస్ట్ చేసిన విషయాన్ని వెలుగులో ప్రధానంగా ప్రచురించారు. కొత్త పెన్షన్లు ముచ్చటనే లేదు, రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లు మంజూరే లేవు, అప్లికేషన్లు 3 ఏళ్లుగా సర్కారు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఈ వీళ్ళు నిరసన వ్యక్తం చేసిన, అంటే ఆసరా పెన్షన్ల కోసం నిరసన వ్యక్తం చేసినటువంటి ఈ ఫోటోను ప్రధానంగా ప్రచురించారు. కరోనా మరణాలు 50 లక్షలు, ప్రపంచంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 50 లక్షలు దాటింది. మరణాల్లో అమెరికా, రష్యా, బ్రెజిల్, మెక్సికో, ఇండియాలోనే సగం నమోదయ్యాయి. 25 లక్షల మరణాలకు ఒక సంవత్సరం పడితే రెండవ సంవత్సరం 25 లక్షలు దాటడానికి 8 నెలలే పట్టింది. అంటే ఒక 12 నెలల్లో 20 లక్షల మంది చనిపోతే కోవిడ్ మొదటి విడత, రెండో విడతలో 8 నెలల్లోనే 20 లక్షల మంది చనిపోయారు. దానికి సంబంధించినటువంటి బ్యాన్ ఐటమ్ వచ్చింది. అదేవిధంగా రాయల్స్ రేస్లోనే దంచుకొట్టిన దూబే యశస్వి, చెన్నైపై 7 వికెట్లతో తేడాతో రాజస్థాన్ విక్టరీ. దీనికి సంబంధించిన గైక్వాడ్ సెంచరీ వృధా అని చెప్పేసి ఐపీఎల్ సంబంధించినటువంటి వార్త. ఇక సాక్షి విషయానికి వస్తే, పెళ్లి మజిలీ ముగిసింది, భార్యాభర్తలుగా విడిపోతున్నాం, నాగ చైతన్య సమంత ప్రకటన. దానికి సంబంధించినటువంటి ఐటెం వచ్చింది. జంగ్ షురు, కాంగ్రెస్ విద్యార్థి నిరుద్యోగి, మనం ఇందాక చదివినటువంటి జ్యోతిలో చదివినటువంటి ఇక్కడ బ్యాన్ ఐటెం వచ్చాయి. క్యాడర్ను నిలుపుకుంటూ లీడర్ను చేర్చుకుంటూ గులాబీ దూకుడు. హుజూరాబాద్లో ఈటెల బర్తరఫ్ నాటి నుంచి టీఆర్ఎస్ అప్రమత్తం. 114 రోజులుగా ప్రజాక్షేత్రంలోనే 140 వరకు సభలు, సమావేశాలు, ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారులు, కులాలు, వర్గాల వారీగా వరుస భేటీలు, 80 కోట్ల ప్రత్యేక నిధులతో నియోజకవర్గంలో మౌలిక వసతులు, హరీష్ సారథ్యంలో హుజూరాబాద్లో మోహరించిన పార్టీ యంత్రాంగం అని చెప్పేసి సాక్షి పేపర్లో బ్యానర్ ఐటమ్ వచ్చింది. గెల్లు శ్రీనివాసును గెలిపించండి, ఒక పాజిటివ్ స్టోరీ. టీఆర్ఎస్ పార్టీ అంటే ఈటెల రాజేందర్ బర్తరఫ్ అయిన దగ్గర నుంచి టీఆర్ఎస్ పార్టీ అక్కడ ఏ కార్యక్రమాలు చేసింది, ఈ 114 రోజుల్లో ఎన్ని సభలు నిర్వహించింది, అంటే కులాల వారీగా, సామాజిక వర్గాల వారీగా ఎన్ని మీటింగ్లు పెట్టింది, అంటే ఎవరెవరిని చేర్చుకుంది, దానికి సంబంధించినటువంటి ఒక పాజిటివ్ స్టోరీ అనేది సాక్షిలో బ్యానర్ ఐటమ్గా వచ్చింది. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ అని చెప్పేసి దీంట్లో బ్యానర్ ఐటమ్ వచ్చింది. ఇది ఈరోజు పేపర్ ముచ్చట. రేపటి పేపర్ ముచ్చట్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండి విత్రి న్యూస్, లక్ష్యం సమాజ హితం.